రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన చేయబోతోంది? అసలు వడ్డీ రేట్లను తగ్గిస్తుందా లేకపోతే పెంచబోతుందా లేదా యథాతథంగా ఉంచుతుందా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ మార్కెట్లో అందరి బుర్రల్లో కూడా ఉంటున్నాయి మరియు వాళ్ళ బుర్రల్ని హీట్ ఎక్కిస్తున్నాయి. అయితే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. నిజానికి 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ పాలసీ రేట్స్ 6.5%గానే ఉంచుతూ వస్తోంది. ఈసారి కూడా ఈ రేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్య సమీక్షకు ఆర్బీఐ ముగించవచ్చని ఇటు అభిప్రాయాలు అటు బ్యాంకింగ్ మరియు ఆర్థిక నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ ఏకంగా వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.21%కి చేరింది. అయితే మిశ్రమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించే వీలుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇదే గనక జరిగితే బ్యాంకులకు నిధుల లభ్యత పెరుగుతుంది. ఫలితంగా ఆయా రంగాలకు చౌకగా రుణాలు లభిస్తాయి. వడ్డీ రేట్లను తగ్గించకుండా ఈ రకంగా మార్కెట్ను ఊరటనివ్వాలన్నది ఆర్బీఐ ప్లాన్ అనేది ఒక అంచనాగా కనిపిస్తోంది. అయితే జాపనీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నొమురా వర్షన్ మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఆర్బీఐ 1% మేర వడ్డీ రేట్లకు కోత విధించవచ్చని అంచనా వేసింది ఈ సంస్థ. దీనికి రీజన్స్ కూడా చెప్పింది. సెప్టెంబర్ క్వార్టర్లో అంచనా వేసిన దానికంటే జీడీపీ తగ్గింది. క్రెడిట్ గ్రోత్ కూడా అంతంత మాత్రంగానే కనిపించింది. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని వడ్డీ రేట్లను తగ్గిస్తారని అంచనా వేసింది. నిజానికి సెప్టెంబర్ క్వార్టర్లో భారత్ జీడీపీ 5.4%కి పడిపోయింది. అందుకే వడ్డీ రేట్లను ఇప్పుడే తగ్గించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఫిబ్రవరిలోనే వడ్డీ రేట్లు కోత ఉంటుందని భావిస్తోంది. మొత్తానికైతే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం డిసెంబర్ 4న ప్రారంభమైంది. ఇప్పటికే 2 రోజుల పాటు చర్చలు కూడా జరిగాయి. ఈ రోజు 11 గంటలకు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటిస్తారు.